రోజారెడ్డి ఇక పూర్తి స్థాయిలో రోజా సెలవుమణిగా క్యారెక్టర్ మార్చబోతున్నారా? తమిళంలో మంచి హిట్ సినిమాలు తీసి అక్కడ జనంలో గుర్తింపు తెచ్చుకున్న భర్త సెలవుమణి ఇమేజ్ తో పాటు తనకు అక్కడ ఉన్న అంతో ఇంతో ఫాలోయింగ్ ను వాడుకొని తమిళ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? వైసీపీతో పూర్తిగా తెగదెంపులు చేసేసుకున్నారా? తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో జగన్ తో పాటు పార్టీ ఆనవాళ్లను అందుకే చెరిపేశారా? అసలు ఆర్కే రోజా సెలవుమణి పొలిటికల్ ఫ్యూచర్ పై వినిపిస్తున్న టాక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పదమైన పొలిటీషియన్ల లిస్టు తీస్తే ముందు వరుసలో కనిపిస్తారు మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజారెడ్డి. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు రోజా. 1991లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. తనను తమిళ పరిశ్రమకు పరిచయం చేసిన అప్పటి హిట్ డైరెక్టర్ సెల్వమణినే వివాహం చేసుకుని హీరోయిన్ గా రిటైర్ అయిన ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీతో పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన రోజా 2004-2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి సెగ్మెంట్ల నుంచి పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. ఆమె పార్టీలో చేరగానే జరిగిన 2 ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారానికి దూరమయ్యింది. 2009లో ఓటమి తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆమె చేరిన కొద్ది నెలలకే వైఎస్ మరణించారు. ఆ తరువాతి పరిణామాలతో ఆమె జగన్ బాట పట్టి వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. అప్పటికే పొలిటికల్ ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న రోజాకి 2014లో పొలిటికల్ సక్సెస్ దొరికింది. ఆ ఎన్నికల్లో నగరి వైసీపీ ఎమ్మెల్యేగా రోజా గెలిచినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. దాంతో ఐరన్ లెగ్ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూ అయ్యింది. అప్పటి నుంచే రోజా నోటి దురుసు కూడా పెరిగింది. టీడీపీ, జనసేన ముఖ్య నేతల్ని ఏకవచనంతో తిట్టడం, ఎవరన్నా జగన్ను విమర్శిస్తే ఒంటికాలితో విరుచుకుపడటం కామన్ అయ్యింది. 2019లో గెలిచి మంత్రి అయ్యాక రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకెంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నాం. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్లలో ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. గత ఎన్నికల్లో ఎంతో కాన్ఫిడెంట్ గా తాము గెలుస్తామని, తమకు తిరుగే లేదని రోజా ధీమాగా కనిపించారు. జగన్ పై ఏ విమర్శలు వచ్చినా టక్కున స్పందిస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులకు మెసేజ్లు, వీడియోల రూపంలో కౌంటర్ ఇచ్చేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత నియోజకవర్గానికి మొహం చాటేసిన రోజా ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. మొన్న మధ్య ఆమె విదేశాల్లో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు చూస్తే ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి వైసీపీ గుర్తులను, జగన్ ఆనవాళ్లను చెరిపేశారు. దాంతో రోజా వైసీపీకి కూడా దూరమవుతున్నారన్న చర్చ స్టార్ట్ అయ్యింది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. ఆమె భర్త సెల్వమణి తమిళంలో మంచి హిట్లిచ్చారు. ఆ రాష్ట్రంలో రాజకీయాలు, సినీ రంగాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. దీంతో తన సినీ గ్లామర్తో పాటు తన భర్త సెల్వమణి తమిళనాడుకు చెందినవారు కావటంతో తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తానని రోజా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. రోజాకు తమిళ భాష పైన మంచి పట్టుంది. దీంతో అక్కడి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే విషయంపై తన సన్నిహితులతో రోజా కొద్ది కాలంగా చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అవకాశాన్ని బట్టి డీఎంకే లేదా హీరో విజయ్ కొత్తగా పెట్టిన పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయమన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే రోజా దూకుడు కారణంగా ఆమె ఏ పార్టీలో ఇమడలేరంటున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యాక ఆమె నగరి వైసీపీ శ్రేణులను పట్టించుకోకుండా తన అన్నలతో కలిసి నియోజకవర్గంలో దందాలు నడిపించి గట్టిగా వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రి అయిన కొద్ది నెలలకే రోజా ఖరీదైన కారును కొనుగోలు చేయటం కూడా అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు క్యాడర్ నుంచి రోజా పట్ల వ్యతిరేకత పెల్లుబికింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా ఏకతాటిపైకొచ్చి జగన్ కు ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం రోజాకే టికెట్ కేటాయించడంతో నగరి నియోజకవర్గ ప్రజలు రోజాను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. రోజా నోటి దూకుడుతో మహిళా ఓటర్లు వైసీపీకి దూరమయ్యారని వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. రోజా లాంటి మహిళ పార్టీ నుంచి వెళ్లిపోవటమే మంచిదన్న భావనకు అధిష్టానం సైతం వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తన పట్ల విముఖత చూపుతోందనే విషయాన్ని ముందుగానే గమనించిన రోజా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఇటు చూస్తే ఏపీలో ఏ పార్టీ రోజాని చేర్చుకునే పరిస్థితి లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీజేపీ, తెలుగుదేశం, జనసేనలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దాంతో ఆమెకు రాష్ట్రంలో పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. ఓటమి తరువాత అసలు ఆ జబర్దస్త్ మాజీ జడ్జి జనానికి ముఖం చూపించలేకపోతున్నారు. అందుకే తమిళ పాలిటిక్స్ వైపు చూస్తున్నారని, అక్కడ కూడా ఆమె మనుగడ అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక సందర్భంలో చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని చెప్పిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను రోజా తన స్టైల్లో టార్గెట్ చేశారు. దాంతో రజనీని దేవుడిలా కొలిచే ఆ రాష్ట్రంలో ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరే, ఎలాగోలా ఆమె అక్కడ రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాణిద్దామనుకున్నా ఏపీలో ఆమె మంత్రిగా పాల్పడినట్లు వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణలో దోషిగా తేలితే ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసినట్లే. ఆ ఆరోపణల కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాటి నుంచి రోజా ఏపీలో పెద్దగా కనిపించటం లేదు. పర్యాటక శాఖ మంత్రిగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఆమె కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసినట్లు కేసులు నమోదవుతున్నాయి. సదరు క్రీడల నిర్వహణలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దానిపై విచారణ కూడా జరుగుతుందంటున్నారు. ప్రభుత్వ విచారణలో రోజాపై ఆరోపణలు నిజమేనని తేలితే ఆమె కటకటాల పాలు కావటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఇప్పుడు వైసీపీకి దూరం జరగాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తున్నారు. అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్లో తన జగనన్న ఫోటో తీసేశారు. మరి చూడాలి ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో. For more videos like this, subscribe Big TV channel.